నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా విజయవాడలో మరి సంస్మరణ సభ అయితే జరిగింది. మరి ఈ సభకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరైన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ సభలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ముఖ్యంగా కడప ఎంపీకి ఉప ఎన్నిక రాబోతోంది. దానికి కావచ్చు మరి రాబోయే ఎలక్షన్స్లో అంటే 2029లో కూడా షర్మిలని ముఖ్యమంత్రి అవుతుంది. రెండింటికి కూడా నేను ఊరూరా తిరిగి ప్రచారం చేస్తాను అని చెప్పి ఆయన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మరి ఈ వ్యాఖ్యలపై ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ నుంచి ఎలాంటి కౌంటర్ రాని నేపథ్యంలో మరి నిజంగానే కడపకు ఉప ఎన్నిక రాబోతుందా అన్న అనుమానం కూడా చాలా మందిలో కలుగుతోంది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. నిన్న రేవంత్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే రాబోయే ఎలక్షన్స్లో 2029లో షర్మిలే ముఖ్యమంత్రి అని అంటున్నారు. అలాగే దానికి ఆయన ప్రచారం కూడా చేస్తాను అంటున్నారు. ఇక ప్రతిపక్షం అంటూ ఏదీ లేదు, కాంగ్రెసే అక్కడ ప్రతిపక్షం అని కూడా ఆయన గట్టిగా చెప్పడం జరిగింది. సో ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు సార్? పేలిపోల రేవంత్ రెడ్డి జోక్ బాగా పేలిపోయింది. ఏంటి 2029లో షర్మిల సీఎం అంటే ఇక ఈ మిలీనియంకి ఇదే జోక్. ఏది రేవంత్ రెడ్డి ఇంత బాగా జోక్స్ వేస్తాడని మనం అనుకోవాలి. షర్మిల మీద కచ్చిట్ట తీర్చుకున్నాడా అంటే మనం చూసాం. షర్మిల గతంలో వైఎస్ఆర్ టీపీ తరఫున, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున ఇక్కడ పాదయాత్ర చేసినప్పుడు రేవంత్ పైన దుమ్మెత్తిపోసింది. రేవంత్కి అప్పుడే కాంగ్రెస్ పగ్గాలు అప్పచెప్పినప్పుడు రేవంత్ రెడ్డిని దొంగకి తాళాలు ఇచ్చారు, ఓటుకు నోటు దొంగకి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చాడు అని కాంగ్రెస్ని దుమ్మెత్తిపోసింది, రేవంత్ రెడ్డిని దుమ్మెత్తిపోసింది. అది మనసులో పెట్టుకునే మరి జోక్ చేశాడా? ఎందుకంటే 2029లో ఎవరు సీఎం? షర్మిల. మరి నాకు నవ్వు వస్తుంది, నీకు రావటం లేదంటే ఇప్పుడు అది ఎలా సాధ్యం? రేవంత్ రెడ్డి జోక్ అంటే మనం అందుకే అంటోంది. ఇప్పుడు ఆమె మొన్న కడప లోక్సభకు కంటెస్ట్ చేశారు. పాపం చెల్లెళ్ళిద్దరూ కొంగు చాచి ఓట్లు అడిగారు. సునీత, షర్మిల, సౌభాగ్యమ్మ కూడా అడిగిన దీంట్లో విజయమ్మే అసలు వీడియో వదిలింది అమెరికా నుంచి కూడా. ఏమని, రాజశేఖర రెడ్డి కూతురు కంటెస్ట్ చేస్తోంది, దయచేసి ఈ ఒక్కసారికి షర్మిలని గెలిపించండి అంటూ హంతక పార్టీ హంతకుడు అవినాష్ రెడ్డి అతనికి ఓట్లు వేయొద్దని వీళ్ళంతా పిలిపించి కన్నీళ్లతో అడిగారు కొంగు సాచి. ఎన్ని ఓట్లు వచ్చాయి? 10% ఓట్లు వచ్చాయి. కడప లోక్సభకి షర్మిల సాధించిన ఓట్లు 10%. 140,000 ఓట్లు వచ్చేసరికి పెటలాడింది. అదే అవినాష్ రెడ్డి 60,000 ఓట్లతో ఎట్లా ఒడ్డున పడ్డాడు. అసలు షర్మిల కనుక పోటీ చేయకపోతే ఈ 140,000 ఓట్లు కూడా తెలుగుదేశంకి పడుంటే అక్కడ తెలుగుదేశం క్యాండిడేట్ గెలిచేవాడు. అవినాష్ రెడ్డి ఓడిపోయేవాడు, అక్కడ ఆ భూపేష్ రెడ్డి గెలిచేవాడు. ఇప్పుడు భూపేష్ రెడ్డికి ఎన్ని ఓట్లు వచ్చాయి? 41% వచ్చింది. అతనికి అవినాష్ రెడ్డికి 45% వచ్చింది. ఈమెకి 10% వచ్చింది. ఎవరికి? 10%తో షర్మిల మరి సీఎం అవుతుంది అంటే ఏం చెప్తాం? 140,000 ఓట్లు ఎక్కడ, 5,40,000 ఓట్లు ఎక్కడ, 6 లక్షల ఓట్లు ఎక్కడ? అవినాష్కి 6 లక్షలు వచ్చాయి, తెలుగుదేశం క్యాండిడేట్కి 5,40,000 ఓట్లు వచ్చాయి. 60,000 ఓట్లతో ఓడిపోయాడు. అంటే షర్మిల కన్నా తెలుగుదేశం ఓట్లు 4 లక్షలు ఎక్కువ. షర్మిల కన్నా అవినాష్ రెడ్డికి 4.5 లక్షలు ఎక్కువ వచ్చాయి. అంటే 60,000 మెజార్టీ. మరి రేవంత్ రెడ్డి నిన్నేమంటాడు? సీఎం అవుతుందంటే ఇప్పుడు సరే షర్మిలకి 10%, కాంగ్రెస్ పార్టీ పర్సంటేజ్ ఎంత? ఇండియా కూటమి తరఫున వాళ్ళు కంటెస్ట్ చేశారు. సిపిఐ, సిపిఎం వీటితో పొత్తు పెట్టుకుని మొన్న అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్లో షర్మిల కూడా 65 నియోజకవర్గాల్లో ప్రచారం చేసింది. అంటే షర్మిల ఎఫర్ట్స్ని మనం తప్పు పట్టట్లేదు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితిని చెప్తున్నాం. 2014లో ఈ రాష్ట్రాన్ని ఎప్పుడైతే అసమానంగా విభజించిందో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ మీద కక్ష కట్టారు. ఒకప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ని నెత్తిన పెట్టుకుంది.
దేశం మొత్తం జనతా ప్రభంజనంలో ఎక్కడ అసలు ఇందిరాగాంధీ కూడా ఓడిపోయిన పరిస్థితుల్లో ఇక్కడ మరి 42 లోక్సభ సీట్లకి 41 గెలిపించారు కాంగ్రెస్ని. అలాంటి ఆంధ్రప్రదేశ్, కాంగ్రెస్సే ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశే కాంగ్రెస్గా ఉన్న దీంట్లో కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు ఎంతకు దిగజారింది? 2014లో 3%, 2019లో 2%, ఇప్పుడు 1.75%. అంటే 2% ఓటుతో నీకు మినుకుమంటోంది. ఈ దీపం ఆరాలా ఎలగాల అన్న దీంట్లో ఆయన ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి, కాబోయే సీఎం షర్మిల అన్నాడంటే. అంటే రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలన్నాడు, అది ఓకే. ఏది 2029లో దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలంటే కొంచెం పర్వాలేదు అనుకోవచ్చు. ఎందుకంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ 52 ఎంపీ సీట్ల నుంచి 100 సీట్లకు పెరిగింది, డబల్ అయ్యాయి. ఏది కాంగ్రెస్ పార్టీ, రాహుల్, అటు జోడో యాత్ర నీకు సక్సెస్ అవ్వటం, ఏది సౌత్ టు నార్త్ అసలు బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. రాహుల్ జోడో యాత్ర నీకు కర్ణాటకలో గెలిచింది కాంగ్రెస్, తెలంగాణలో గెలిచింది కాంగ్రెస్, నీకు మంచి వేవ్ అయింది. కాకపోతే నీకు వెస్ట్ టు ఈస్ట్ అంత కలిసి రాల. ఇక్కడ మణిపూర్ దగ్గర నుంచి బిగిన్ చేసినప్పుడు కొంచెం ఇండియా కూటమిలో లుకలు ఆ మమతా బెనర్జీ అటు ఇటు ఆడటము, ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం అది అంత వర్కౌట్ కాల. కానీ 52 సీట్ల నుంచి 100 సీట్లు కొట్టాడు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఇవాళ క్యాబినెట్ ర్యాంకులో ఉన్నాడు. బీజేపీకి కూడా నీకు పడిపోయాయి. ఒక దెబ్బకి మోడీ 3.0 వచ్చినా కూడా నీకు దగ్గర 60 సీట్లు కోల్పోయారు బీజేపీ. రాహుల్ ప్రధాని అవుతాడంటే జనం వింటారు, షర్మిల ముఖ్యమంత్రి అంటే జనం నవ్వుతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నిన్న వెళ్ళాడమ్మా ఎక్కడికి, విజయవాడ. సరే రాజకీయ ఉపన్యాసం చేశాడు, అది కాంగ్రెస్ పార్టీ సభ. అక్కడ కార్యకర్తలకి ఏదో జోష్ పెంచడానికి ఆయన తిప్పలు పడ్డాడు. ఆయన ఏమన్నాడు, బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అన్నాడు. మనం అప్పుడు దాకా రేవంత్ రెడ్డిని ఏమనుకున్నామంటే అసలు ఇంకొకటి సెటైర్ వేస్తే అది కాపీ కొట్టాడు అనుకున్నాం. ఈయన కూడా కాపీ మాస్టర్గా మనకు అనిపించింది. అది ఆయన అన్న సెటైర్ కాదు, ఏదో గత కొంతకాలంగా అది నడుపుతూ వస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎవరు మాట్లాడినా బీజేపీ అని కనుకంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు అక్కడ ప్రచారంలో ఈ కాంగ్రెస్ హైకమాండ్ కావచ్చు, తులసిరెడ్డి దగ్గర నుంచి బిగిన్ అయిందిలే. అది బహుశా తులసిరెడ్డి గారు ఇచ్చుంటారు. ఏమని, బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ అని వాళ్ళు మామూలుగా. అక్కడ ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నాడు రామకృష్ణ యాదవ్ అని, అతను తులసిరెడ్డో నేను ఎక్కడో విన్నా, వీళ్ళు మొదటిసారి వాళ్ళు ఇచ్చారు అది. రేవంత్ రెడ్డి సమయస్ఫూర్తిగా మంచి చతురుతో అసలు సొంతంగా ఆయనే సెటైర్లు క్రియేట్ చేసి మాట్లాడేవాడు. పక్కాడి సెటైర్ తెచ్చుకున్నాడు అద్దెకి. సరే ఆయన నిన్న మాట్లాడుతూ ఏమంటాడు రేవంత్, ఇంకో మాట, రాజశేఖర్ రెడ్డి వారసత్వం అదేంటి, వ్యాపారాలు చేసేవాళ్ళు రాజకీయ వారసులు కారు, రాజకీయాన్ని వ్యాపారానికి వాడుకునేవాళ్ళు ఆయన వారసులు గారని మంచి స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు. ఓకే. తర్వాత రాజశేఖర్ రెడ్డి ఆశయాలని తీసుకువెళ్ళే వాళ్ళే నిజమైన వారసుడు అన్నాడు. అది వాస్తవమే. ఏది ఇప్పుడు ఇవాళ రాజశేఖర్ రెడ్డి లెగసీ కోసం అన్నా చెల్లెళ్ళు కొట్టుకుంటున్నారు. ఆ లెగసీని కాస్త నీకు ఉప్పు పాత్ర వేస్తున్నారు. ఏది వీళ్ళిద్దరూ కొట్టుకు చావటం వల్ల నీకు ఆయన లెగసీ ఏమవుతుంది, ఏదో ఉంది అన్నది కాస్త దెబ్బకి అధోగతి పాలైంది. నిన్న మనం చూసాము ఇడుపులపాయ ఘాట్ దగ్గర సమాధిలో వీళ్ళిద్దరి యొక్క ఫార్స్, అన్నా చెల్లెళ్ళ ఫార్స్ ఈ విధంగా ఉంటే ఇంకెంతకాలం ఆ లెగసీ మాత్రం ఉంటుంది. ఇప్పటికే దాన్ని వాడేసిన దాంట్లో ఎన్ని మాట వాడారు. రాజశేఖర్ రెడ్డి లెగసీని ఆల్రెడీ ఆయన బై ఎలక్షన్స్లో వాడుకున్నాడు. 2012 పార్టీ పెట్టిన కొత్తల్లో 18 ఉప ఎన్నికలు వచ్చాయి. 18లో 15 గెలిచేశాడు, కొంత వాడేశాడు. 2014లో వాడాడు, అపోజిషన్లోకి వెళ్ళాడు, ఏదో ఒక 60 సీట్లు ఏమో వచ్చాయి. అంటే 50% అక్కడికి అయిపోయింది. తర్వాత ఏదో పాదయాత్రలు చేశారు, తిప్పలు పడ్డారు, చెల్లి తల్లి అంతా ఏకమై ప్రచారం చేశారు. బై బై బాబు ఏదో క్యాంపెయిన్ కొంచెం సక్సెస్ అయింది. పాపం షర్మిల కష్టం.
సీఎం అయ్యాడు, అతని జీవితాశయం నెరవేరింది. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇక లెగసీ ఉందా? మొత్తం వాడి పారేశారు. ఇంకా ఇప్పుడేమీ లేదు కాబట్టి ఏమైపోయింది? మొన్న ఎలక్షన్ జరిగితే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిందే మీ లెగసీ. ఇంకేమి లెగసీ? ఇప్పుడు ఆ 11 సీట్లలో చెరొకటి లాక్కుంటారా? అన్న ఒకటి తీసుకుంటాడు, చెల్లి ఒకటి తీసుకుంటుందా? సరిపోద్దా? బ్యాలెన్స్ అయిపోద్దా? చెరొకటి 11. దేనికోసం కొట్టుకుంటున్నారు వీళ్ళు? ఇప్పుడు ఇది కాదు కదా ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది. మొన్న చంద్రబాబు తెలంగాణ వచ్చారు, హైదరాబాదులో తెలంగాణ సీఎంతో చర్చలు జరిపారు. ఏంటి ఆ చర్చలు? రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం కాదు. అతను స్టేట్స్మన్గా అతను నిలబడితే విభజన చట్టం హామీలు ఎలా నెరవేర్చాలి, ఆంధ్రప్రదేశ్ను అప్పుల ఊబిలో నుంచి ఎలా బయటేయాలి, అక్కడ మళ్ళా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎలా పెంచాలి, మళ్ళా ఎంప్లాయ్మెంట్ హబ్గా ఎలా చేయాలి, పెట్టుబడులు రాబట్టడం, పారిశ్రామికీకరణ చేయడం, జల వివాదాలు పరిష్కరించడం, తెలంగాణ నుంచి రావాల్సిన బాకీలు తెచ్చుకోవడం, కేంద్రం నుంచి రాబట్టాల్సినవి రాబట్టుకోవటం, రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా నిన్నగాక మొన్న ఇద్దరు సీఎంలు చర్చలు ఒక ఎత్తు అయితే, నిన్న తెలంగాణ సీఎం విజయవాడ వచ్చి జోకుల మీద జోకులు వేశాడు. షర్మిల పాపం పొర్లి నవ్వే పరిస్థితి అన్నమాట. ఇప్పుడైతే మరి వైఎస్ఆర్సీపీ పని అయిపోయిందని మీరే చెప్తున్నారు. మరి ఆ పార్టీ నుంచి వలసలు వెళ్ళే వాళ్ళు ఏమన్నా కాంగ్రెస్లోకి వెళితే బై ఛాన్స్ కొంచెమైనా మరి పుంజుకునే అవకాశం ఉంటుందా? ఏం జరిగింది? మొన్న వెళ్ళారు, మొన్న ఆల్రెడీ కొంతమంది వెళ్ళారు. షర్మిలకే 10% వచ్చినాయి అని చెప్పా కదా. ఇంకొక ఆయన వెళ్ళాడు చీరాలలో, ఆమంచి కృష్ణమోహన్. పాపం అతనే గొప్పాడు వీళ్ళందరితో పోలిస్తే. చీరాల అసెంబ్లీకి కృష్ణమోహన్కి 41,000 ఓట్లు వచ్చాయి, 3rd ప్లేస్లో ఉన్నాడు. అంటే 25% కొట్టాడు ఓట్ బ్యాంక్. అక్కడ 41,000 ఓట్లు అతనికి వస్తే 51,000 ఓట్లు వైసీపీకి వచ్చాయి. జస్ట్ 10,000 మార్జిన్. అది అతని ఇండివిజువల్. కృష్ణమోహన్ గతంలో 2-3 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు. అతను కొంచెం నీకు పోల్ మేనేజ్మెంట్లో నిష్ణాతుడు, అతనికి అన్ని టాక్టిక్స్ తెలుసు. మరొకడు వచ్చాడు ఎక్కడ, మన చింతలపూడిలో ఎలీజా వచ్చాడు. జగన్ సీట్ ఇవ్వకపోతే షర్మిల దగ్గర ఏం జరిగింది? 4,000 ఓట్లు వచ్చాయి. ఎంత పర్సెంట్? 1.71%. అదేగా చెప్తోంది. ఏది 2% ఓట్ బ్యాంక్ లేనాళ్ళు ముఖ్యమంత్రి అవుతానంటే, ముఖ్యమంత్రి చేస్తానంటే ఆమె అవుతాననలేదులే, ఈయన చేస్తానంటున్నాడంటే ఏమంటారు? జోగనే అంటారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.